लेंगे अभी। ये इल्ती गाइस रेडी। गाइस ఈ రోజు మాకు ఫ్రెషర్స్ పార్టీ। సో గుంపులో గోవిందా చూసారు కదా, అందరూ వస్తున్నారు। సీనియర్స్ బ్యాక్ సైడ్ కూర్చోవాలి, బ్యాక్ సైడ్ కూర్చున్నాం గైస్। సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, 8:30 కల్లా వచ్చాయమన్నారు అందరూ, కానీ ఇప్పుడు వస్తున్నారు అనమాట అందరూ। 11 అయిపోతుంది, 8:30 స్టార్ట్ చేద్దామన్నారు। ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ మా జూనియర్స్ గైస్, ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా జూనియర్సే। చూడండి అనుకున్న బ్లాక్ వేసుకొని వచ్చారు గైస్ అందరూ। సరిపోతుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంకా స్టార్ట్ చేయలేదు। స్టార్ట్ చేయండి రా, ఇంకెప్పుడు? ఇంకా స్టార్ట్ చేయట్లేదు, ఇప్పుడే 11 అయిపోతుంది, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు ఏం తెలియట్లేదు। ఒక పక్క ఆకలి చంపేస్తుంది మాకు గైస్। ఎప్పుడంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మాకు, స్టార్ట్ చేసిన వెంటనే మా టీచర్స్ అందరినీ స్టేజ్ మీదకి అయితే పిలిచారు। సో ఒక్కో టీచర్కి ఒక్కోసారికి ఒక్కో మ్యూజిక్ అయితే యాడ్ చేశారు। మా హెచ్ఓడి మేడం కంటే ఏంటది బాహుబలి మూవీ శివగామి ఆవిడది పెట్టారనమాట। మా ఆశా మేడంది అంటే అరుంధతి మూవీలో మ్యూజిక్ పెట్టారు। అండ్ ఇప్పుడు మ్యాథ్స్ సార్, వేణు సార్ వీళ్ళందరూ వెళ్ళారు, నాకు మ్యూజిక్స్ అంత గుర్తులేవు గైస్। ఫైనలీ అయితే ఆఫ్టర్నూన్ ఇలా ఉన్నామన్నమాట, పిక్చర్లో అయిపోయాం మేము వచ్చేటప్పుడు ఒకలా వచ్చాం, వెళ్ళే ముందు ఒకలా ఉంటాం। ఇప్పుడు తినేసాం కదా, తిన్నాక ఇప్పుడైతే డీజే సాంగ్స్ పెడతా, ఇప్పుడైతే ఫుల్గా డ్యాన్స్ చేయాలన్నమాట, మామూలుగా ఉన్నది ఇప్పుడైతే రచ్చ రచ్చ చూసుకోండి। ఇక మొదలెడదామా? చూసారు కదా మా డాన్స్లు అన్నీ ఎలా ఉన్నాయి, మాకు గొంతులు కూడా రావట్లేదు గైస్। గైస్ నాకైతే ఫ్రెషర్స్ పార్టీ చాలా ఎర్లీగా ముగించేశారు, ఇంకా మాకేం చేయాలో తెలియక నేను లవ్లీ అయితే మెల్లగా నడుచుకుంటే బీచ్కి అయితే వచ్చాం, ప్రశాంతతగా ఉంటుందని। ఎందుకంటే బీచ్కి వచ్చి చాలా డేస్ అయిపోతుంది, వచ్చాము బట్ మేమిద్దరం ఒంటరిగా వచ్చి ఉండడం అంటే చాలా డేస్ అయిపోయింది। చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో, దీన్ని ఏమంటారు, ఇలా వస్తుంది కదా అలలుగా వస్తుంది చూడండి గైస్। అసలు ఈ ఏమంటారు కూలింగ్ ఏమంటారు ఈ మంచులో బయటకు రావాలి అంటే అమ్మ బాబాయ్ మాకు అవ్వట్లేదు గైస్। ఇంకా కాలేజ్ నుంచి చాలా ఎర్లీగా వదిలేశారని చెప్పేసి మేము ఇలా వచ్చేసాం। ఇంకా చాలామంది ఫ్రెండ్స్ బీచ్కి వచ్చారు, బట్ వాళ్ళు ఏ సైడ్ ఉన్నారో మాకు తెలియదు, మేము వాళ్ళు కాల్ చేయలేదు, ఏమీ చేయలేదు। ఇంకా మేమిద్దరం అయితే సైలెంట్గా నడుచుకుంటూ అలా వచ్చేసాం। అండ్ మా తమ్ముడు కూడా వస్తానన్నారు, బట్ తను ఇంకా హాస్టల్ కాబట్టి ఫుడ్ అవన్నీ అందించుకోవాలి కదా, లేట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే తినేసి రామని చెప్పామన్నమాట। సో ఏం చేయాలో తెలియక బీచ్కి వచ్చాము అని చెప్పాం కదా, ఇసుక అమ్ముకుందాం అనుకుంటున్నాం గైస్ బీచ్లో। ఎవరైనా కొంటారా గైస్ ఇసుకని? చూసారు కదా గైస్, మంచి కలగా ఉంది బీచ్ అంతా। అసలు ఇటు సైడు ఎక్కడ చూసినా సరే లవర్సే గైస్। ఇదిగోండి ఇది మొత్తం చీకటి గైస్, మేమైతే లైటింగ్లో కూర్చున్నాము, కనిపిస్తుంది కదా ఇదిగోండి లైటింగ్, మేమైతే లైటింగ్లో వచ్చి కూర్చున్నాం। ఎందుకంటే మాకు నార్మల్గానే భయం చెప్పాలి అంటే, ఇంకా చీకట్లో వెళ్ళి కూర్చుంటామా
టైంని ఎలా సేవ్ చేయాలా తెలియక ఇలా బీచ్కి వచ్చాం గైస్. ఎంతసేపు అని చెప్పేసి మేము రూమ్లోనే ఉంటాం. అందరూ అంటున్నారు పక్కనున్న ఆంటీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ, మీరు బయటికి వెళ్ళరా, ఎప్పుడు చూసినా రూమ్లోనే ఉంటారా ఏంటి అని అంటారు. అలా ఉంటుంది గైస్. రూమ్కి వెళ్ళామంటే రూమ్లోనే ఉంటాం, డోర్ వేసేస్తాం, తింటాం, ప్లేట్స్ అవి కడిగేటప్పుడు మాత్రమే బయటకు వస్తాము, లేదా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే బయటకు వెళ్తాం, లేదా ఎప్పుడైనా వెళ్ళాలి అనిపిస్తే టెర్రస్ పైకి వెళ్తాం అంతే గైస్. నార్మల్ టైమ్స్లోనంటే అసలు మేము బయటకే రాము. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా అలా ఇలా అలా బీచ్కి అయితే వచ్చేసాము. ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్. అసలు ఆఫ్టర్నూన్ నుంచి డీజల్ పెట్టారనమాట. ఇంకా డ్యాన్స్ ఇంకా తెలిసిందే కదా ఎలా ఉంటుందో, ఫ్రెషర్స్ పార్టీ ఫేర్వెల్ పార్టీ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసాం, మామూలుగా లేదు. బట్ మా వాళ్ళు మమ్మల్ని తప్ప అందరినీ వీడియోస్ తీస్తున్నారు. అంటే మాకు తెలిసిన వాళ్ళు మమ్మల్ని తీయట్లే వీడియోస్, మమ్మల్ని తీయమని చెప్పేసి మా మొబైల్ ఇస్తే మమ్మల్ని తప్ప వేరే వాళ్ళని తీస్తున్నారు. అంటే లైక్ మమ్మల్ని తీసే టైంకి వేరే ఫ్రెండ్స్ వచ్చేయడం, వాళ్ళు మాకు అడ్డుగా ఉండడం వల్ల వాళ్ళు పడిపోయారు, మేము కనిపించట్లేదు అనమాట. బట్ వేరే వాళ్ళు ఎవరో మాకు తెలియని పర్సన్స్ మాత్రం మమ్మల్ని వీడియోస్ తీసేశారు. సో వాళ్ళని మనం అడగలేం కదా ఎవరెవరు తీసారు ఏంటి అనేది. కనుక్కొని మేము ఎలా డ్యాన్స్ వేసామనేది పెడతాము, చూస్తూ ఉండండి. మామూలుగా కాదు గైస్, అసలు ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. చాలా బాగుంది. బట్ లాస్ట్ ఇయర్ ఉన్నంత అంటే అంత అనిపించట్లేదు మాకంటే. ఏం లేదు గైస్, వీడియో తీస్తుంటే ఇదిగోండి వెళ్తున్నారు కదా ఈ ముగ్గురులో ఒక పర్సన్ అనమాట. వీడియో మధ్యలో నుంచి వచ్చారు, అందుకే ఆపేసాను నేను. ఇది గైస్ మరి చూసారు కదా బాబే. అసలు చాలా మంది బీచ్కి వస్తున్నారు, వాళ్ళకి అసలు కూలింగ్ మంచిగా ఏం అనిపించట్లేదు. మేము అసలు తట్టుకోలేకపోతున్నాం గైస్ అసలు చలికి. ఇది బీచ్కి వచ్చి రీల్స్ చూసుకుంటుంది. మార్నింగ్ చేసిన రీల్ నేను చేసే టైం మేడం వచ్చేసారని భయపడి ఆపేసాను. ఇప్పుడు వెళ్ళింది వీళ్ళేనా? సో ఇది గైస్ బాబాయ్ చాలా బాగున్నారు గైస్. అసలు అంతా మేము తప్ప, మేము ఒంటరిగా వచ్చాము, ఇక్కడ అందరు లవర్స్తో వచ్చారు, మేము తప్ప. గైస్ చూసారు కదా మేమైతే బీచ్కి వచ్చాము. ఇప్పుడు ఏం లేదు, నాది అసలు ఫ్లాష్ నాకు అవ్వట్లేదు గైస్, అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని మేమైతే వీడియోస్ తీసుకుంటున్నాం. చూసారు కదా అమ్మో బీచ్లో ఎంత బాగుందంటే పెట్టు ఫేస్. సో ఇది గైస్ ఇలా ఉన్న ఈవినింగ్ ఇలా ఉన్నాం. మార్నింగ్ చాలా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాము. ఇప్పుడైతే ఈవినింగ్ ఇలా ఉన్నాం అనమాట. ఇదిగోండి బీచ్లోనే ఉన్నాం మేమైతే. అమ్మో ఎంత బాగుందో గైస్ నిజంగా. మేము ఇంకా ముందుకెళ్ళుంటే ఫొటోస్ తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసేవాళ్ళు అనుకుంటాం, మమ్మల్ని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, దిగే అంత ఇంట్రెస్ట్. సో అందుకని చెప్పేసి సరే గైస్ చూస్తూ ఉండండి, వెళ్ళడోడు పెడతాను. బాయ్ బాయ్.